మనసు మమత 4వ భాగం. 3వ భాగంలో గతం తెలిసిన తర్వాత కూడా జయంతి మధుని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. కానీ మధు ఆమెను భార్యగా స్వీకరించలేకపోతాడు. కథ కొనసాగుతుంది. ఆ రోజు త్వరగా నిద్రలేచిన జయంతి పని మనిషికి అంట్లేసి పాలు స్టవ్ మీద పడేసి బాయిలర్ అంటించి దాని నిండా నీళ్లు తోడించింది. తానే స్వయంగా కాఫీ కప్పు తీసుకుని మధు గదిలోకి అడుగుపెట్టిన జయంతికి గుండె దడదడలాడింది. మధు షేవ్ చేసుకుంటున్న వాడల్లా అడుగుల చప్పుడుకి వెనక్కి తిరిగి జయంతిని చూసి ఆశ్చర్యపోయాడు. రాము లేడా? లేడు. కాఫీ అతని ముందుంచింది. మధుకి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత జయంతి తన గదిలోకి రావటం ఇదే మొదటిసారి. రెప్పెయ్యకుండా జయంతి వైపు చూశాడు మధు. చూపుల్ని తప్పించుకుంటూ కాఫీ చల్లారిపోతోంది. తడబడింది. మధుకి నవ్వొచ్చింది జయంతి తడబాటు చూసి. కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్నాడు. తాగిన కప్పు తీసుకుని ఎందుకు నవ్వుతారు? ఏం లేదు. మధు నిశ్శబ్దంగా షేవ్ చేసుకోసాగాడు. మధు నవ్వు గురించి ఆలోచిస్తున్న జయంతికి తన మీద తనకి చిరాకేసింది. చిచి, ప్రతిదానికి మొహమాటమే. అందుకే తనే పని చెయ్యలేకపోతోంది. తానెంత సహజంగా చేద్దామన్నా ఏదో కొత్తగా సిగ్గుగా అనిపిస్తుంది. మరి అందరూ ఎలా చేస్తారో. మధు రాము అని పిలవటంతో ఆలోచనలలోంచి తేరుకొని మేడ మీదకి వెళ్తున్న రాముని పిలిచింది జయంతి. రాము, పూలు కోసుకురా. అయ్యగారు వాడేదో చెప్పబోయాడు. నే చూస్తాలే, నువ్వెళ్ళు. రాము మాట. ఇప్పుడు నిన్నెందుకు పిలిచారు? షేవింగ్ సెట్టు కడగడానికమ్మా. సరే, నువ్వెళ్ళు. పైకి వెళ్తున్న జయంతి వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఎప్పుడూ తను చెయ్యటమే గాని జయంతి చెయ్యగా చూడనే లేదు. అద్దం దగ్గర తలదూవుకుంటున్న మధు రాము పిలిస్తే వినిపించదా? వాడి వద్ద నుంచి జవాబు ఎటూ రాకపోవడంతో నిన్నే మాట్లాడవేం? వెనక్కి తిరిగిన మధు నిర్ఘాంతపోయాడు. మరుక్షణమే పకపకా నవ్వాడు. మధు నవ్వుకి ఉలిక్కి పడింది. అతని వంక చురుగ్గా చూస్తూ ఎందుకు నవ్వుతారు? జయంతి రెట్టించడంతో తలుచుకుని నవ్వాడు. జయంతి షేవింగ్ సెట్ తీసుకొని ఒక పక్కగా మొహం తిప్పుకొని అడుగులో అడిగేసుకుంటూ బేసిన్లో పారబోసి పంపు తిప్పేసి హాయిగా ఊపిరి పీల్చుకున్న జయంతిని చూసి మధుకి నవ్వాగలేదు. పంపు కట్టేసి నవ్వుతున్న అతని వైపు చూసి ఎందుకు నవ్వుతున్నారు? అభిమానంగా అడిగింది. ఏం లేదు. ముఖం తిప్పుకున్నాడు. కడిగేసింది ఎక్కడ తీసిందో అక్కడే పెట్టేసింది. రాము బాత్రూంలో నీళ్లు తొలుపుతున్న వాడల్లా ఏంటమ్మగారు అన్నాడు కంగారుగా. ఏం చేస్తున్నావు? అయ్యగారికి నీళ్లు తోడుతున్నా. సర్లే, నే తోడుతా గాని ఇంకేం చెయ్యాలో చెప్పారా? మీకెందుకమ్మా, నే చేస్తాగా వినయంగా అన్నాడు. మరేం పర్వాలేదు కానీ చెప్పరా? బాబుగారికి బట్టలు తీసి పెట్టాలమ్మా. బూట్లు పాలిష్ చెయ్యాలి. బాబుగారు టిఫిన్ తినేసరికల్లా అయ్యగారి మందుల పెట్టే గుండె చూసేది సోఫాలో పెట్టాలమ్మా. ఆ తరువాత వాడు నసగడం చూసి ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుని తర్వాత చెప్పు, సరేనా? నే పిలిచేదాకా రాకు. రాముకి ఆర్డర్ జారీ చేసి నీళ్లు తోడు పెట్టింది. సోప్ బాక్సు తీసి ఎదురుగా పెట్టి పైకెళ్ళి టవల్ కూడా తెచ్చి త్వరగా టిఫిన్ తయారు చేస్తున్న జయంతి చూపు మధు మీదే ఉంది. రామో, మధు గట్టిగా పిలిచాడు. ఉలిక్కిపడి పరిగెత్తింది. రాము ఏడి? మధు ముఖం కోపంగా ఉంది. ఏమిటో చెప్పండి చిన్నగా అంది. నీళ్లు తోడు పెట్టాడు, సోప్ బాక్స్ పెట్టాడు. ఇంకేం పని? రాముతో జయంతి ఆలోచన పూర్తి కాకుండానే ఇంత వేడిగా ఉంటే పోసుకోవాలా వద్దా? వెదవ ఏడి? చన్నీళ్లు తోడాలని తెలీదు? తీక్షణంగా అడిగారు. జయంతి చప్పున నాలుక ఖర్చుకొని బొక్కెల నిండా చన్నీళ్ళు అక్కడ పెట్టి వాడు బజార్కెళ్ళాడు. అక్కడి నుంచి చప్పున యువతలకు వచ్చేసింది. వెదవకి బద్ధకం బలిసింది. మధు విసుకోవడం స్పష్టంగా వినిపించింది. చన్నీళ్లు తోడుదామనుకొని మర్చిపోయింది. పాపం తన మూలాన వాడు తిన్నాడు తిట్లు. టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టి మధుని పిలుద్దామని పైకి వచ్చిన జయంతి అలాగే నిల్చుండిపోయింది. ఏం రోజురోజుకి మతిపోతోందా? టై పెట్టాలని తెలీదా? ఇందాక చన్నీళ్లు పెట్టడం మర్చిపోయావు. సాక్స్ మార్చాలని తెలీదా? నూనె సీసా ఎదురుగా పెట్టమని ఎన్నిసార్లు చెప్పాను? మందులు పెట్టుకోకుండానే బ్యాగ్ పట్టుకెళ్ళి పెట్టావు. అంత తీరికలేని పనులేమున్నాయి? షేవింగ్ సెట్టు డ్రాయర్ మీదనే, ఎక్కడ పనులు అక్కడే. ఒళ్ళు దగ్గరుంచుకొని చెయ్యి. విసురుగా తలదువ్వుకోసాగాడు. జయంతి తీసిన డ్రస్సు విడిచిన బట్టల దగ్గర పడేసి బీరువా తెరిచి మరో డ్రెస్ పెట్టి పక్క దులిపి సరిచేశాడు. షేవింగ్ సెట్ అల్మార్లో పెట్టాడు. సాక్స్ మార్చాడు. బ్యాగ్ తెచ్చి ఎదురుగా పెట్టాడు. జయంతి అక్కడి నుంచి వంటింట్లోకి వచ్చేసింది. హ్యాంగర్కున్న బట్టలే అనుకున్నది తను. తన మూలాన ఎన్ని తిట్లు తిన్నాడో. జయంతి కళ్ళ నిండా నీళ్లు నిండాయి. అమ్మా, రాము పిలవడంతో ఉలిక్కిపడింది. ఏమిటి? టిఫిన్ రెడీగా ఉందామ్మా?
రమ్మను వెనక్కి తిరిగి చెప్పింది. ఉప్మాలో నిమ్మకాయ పిండి ప్లేట్లో సర్ది టేబుల్ మీద పెట్టింది. మంచినీళ్ళు కూడా తెచ్చింది. పెనం స్టవ్ మీద పెట్టి పెసరట్టు వేసి ప్లేట్లో పెట్టి టేబుల్ మీద ఉప్మా ప్లేట్ పక్కనే పెట్టింది. మధు టేబుల్ ముందు కూర్చున్నాడు. ఉప్మా నోట్లో పెట్టుకొని చెచ్చే ఏమిటిది ఉప్మా? జయంతి ఆశ్చర్యంగా చూసింది. వంట రాకపోతే రానట్లుండాలి. అసలైనా చేయమని ఎవడేడ్చాడు? ఏమైంది? దీని మొహాన ఉప్పుందా? పోనీ ఇవి తినండి. పెసరట్లున్న ప్లేటు ముందుకు తోసింది. అవైనా సరిగ్గా ఉన్నాయా? హేళనగా అడిగాడు. నాకు మాత్రం ఏం తెలుసు, చూసి చెప్పండి విసురుగా వచ్చింది జవాబు. జయంతి వంక ఒకసారి చూసి మాట్లాడకుండా టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు. ఆలోచిస్తూ అక్కడే కూర్చున్న జయంతి ఎంతసేపు అలా ఉందో తెలీదు. అమ్మా, బాబుగారు పర్స్ మర్చిపోయారమ్మా. రాము పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి ఏమిటి అంది మళ్ళీ చెప్పి జయంతి చేతికి పర్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. రాము మాట ఏంటమ్మా? నా మీద కోపం వచ్చిందా? దేనికమ్మా? పొరపాటైందిరా, నా గురించి అనవసరంగా తిట్లు తిన్నావు. పర్వాలేదమ్మా. రాము, నువ్వు చేసే పనులన్నీ నాకు చెప్పరా? అమ్మో, వాడి చేతులు గుండెల మీదకి వెళ్ళాయి. ఏం? అయోమయంగా అడిగింది. ఇంకేమన్నా ఉందా అమ్మా? అయ్యగారు తోలు వల్చేస్తారు. ఎవరిది, నీదా నాదా? చిలిపిగా అడిగింది. అమ్మో వద్దమ్మా, అయినా నేనుండగా మీకెందుకమ్మా ఈ పనులన్నీ? అభిమానంగా అన్నాడు. జయంతికి వాడంటే అభిమానం. 15-16 ఏళ్లుంటాయేమో, అంతకన్నా ఎక్కువ ఉండవు. ప్రతి పని శ్రద్ధగా చేస్తాడు. వాడికి తెలియని పని జయంతిని అడిగి తెలుసుకుంటాడు. జయంతి ఎప్పుడన్నా దిగులుగా ఉంటే నవ్వితే కానీ ఇంకో పనికి వెళ్ళడు. రాత్రి మధు వచ్చేదాకా ఉండి అప్పుడు వెళ్తాడు. నాకు భయం లేదు పోరా అన్నా, మీకేం తెలియదు, మీరు ఊరుకుండమ్మా అని కసురుకుంటాడు. ఏంటమ్మా, కోపం వచ్చిందా అన్నాడు పని పూర్తి చేసుకుని వచ్చిన రాము. నీ మీద నాకెందుకు కోపం? చిన్నగా అడిగింది. సరే మీ ఇష్టం, నేను చెప్పినట్టు చేయండమ్మా. నిజంగా అంది జయంతి ఉత్సాహంగా. ఏంటో అమ్మా, నాకు భయంగా ఉంది. వాడక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యథాలాపంగా పర్సు తెరిచింది జయంతి. ఒకవైపుగా నవ్వుతున్న అమ్మాయి ఫోటో కనిపించడంతో ఆసక్తిగా చూసింది. నవ్వులు చిందిస్తున్న ఆమె మొహం కొంటెగా ఉంది. ఈమెను ఎక్కడో చూసింది. ఎక్కడా? జయంతికి ఎంత ఆలోచించినా జ్ఞాపకం రావటం లేదు. పర్సు తీసుకెళ్ళి మధు డ్రాయర్ మీద పెట్టి టైం చూసింది. బాప్రే, 11. ఇంకా వంటే మొదలు పెట్టలేదు. మధు వచ్చే టైం అయింది. త్వరగా స్టవ్ మీద ఎసరు పడేసి రాముకి కూరలు తరగమని చెప్పి ఎలాగైతేనేం వంట పూర్తి చేసింది. వంటిల్లు సర్ది ఊపిరి పీల్చుకునేసరికి మధు వచ్చే టైం అయింది. రాము, అయ్యగారు వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి? మీకు తెలీదా అమ్మా? ఆశ్చర్యంగా అడిగాడు. తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను? అయ్యగారి పంచె బనీను తీసివ్వాలమ్మా. ఏమిటి, పంచె బనీను కూడా తీసుకోలేడా? బాగుంది. తను ఇంట్లో అయితే ఎవరివి వారే తీసుకుంటారు, ఎవరు ఇవ్వక్కర్లా అనుకుంటూ తర్వాత అంది. అయ్యగారు విప్పిన బట్టలు హ్యాంగర్కి తగిలించాలి. బాత్రూమ్ స్లిప్పర్సు ఆయన దగ్గర పెట్టాలి. టవల్ ఇవ్వాలి. జయంతి నీరసంగా కుర్చీలో కూలబడింది. ఏమిటమ్మా అలా అయిపోయారు? ఆతృతగా అడిగాడు. నా వల్ల కాదురా బాబు ఆ పనులు చేయటం. మరేంటనుకున్నారు, నే చెప్పలా? చేయలేరమ్మా అంటే విన్నారు కాదు అన్నాడు గర్వంగా. చిచి, ఆ పనులేవి తను చెయ్యలేదు. రఘు, మురళి అయితే పర్వాలేదు. మధుకి తను చేయటం ఎందుకో సిగ్గేసింది. అవన్నీ చేయలేదు. ఏమైనా చేసేయి నిరుత్సాహంగా అంది. పోన్లేండమ్మా, ఇప్పుడేమైంది? వాడు వెళ్ళిపోయాడు. అందరూ ఇలానే చేస్తారా? ముక్కు మొహం తెలియని అతనికి తనే చెయ్యాలా? అమ్మ నాన్నగారికి చేస్తుంటేనే తనకి ఆశ్చర్యంగా ఉండేది. అత్తయ్య అయితే మావయ్య వెళ్ళేదాకా ఆయన పనులన్నీ ఆవిడే చేస్తారు. తను లక్ష్మి ఎంతమంది ఉన్నా సరే ఆవిడకు సిగ్గేయదు కాబోలు. తనకే సిగ్గేసి అక్కడి నుంచి అవతలికి వెళ్ళిపోయేది. ఆలోచనలలో మునిగిన జయంతి మధు రావటం గమనించలేదు. బట్టలు మార్చుకొని కాళ్ళు కడుక్కొచ్చిన మధుకి విసుగేసింది. రాము, అన్నం వడ్డించు. రాము మధు వంక ఆశ్చర్యంగా చూశాడు. చప్పున జయంతి వద్దకొచ్చి అమ్మా అన్నాడు గట్టిగా. ఆలోచనలలోంచి ఉలిక్కిపడి ఏమిట్రా అంది కంగారుగా. అయ్యగారు వచ్చారమ్మా. రాము మాట పూర్తి చేశాడు. రాము, వడ్డించావా అన్నాడు పైనుంచి అసహనంగా. రాము, అయ్యగారు వచ్చి ఎంతసేపు అయిందిరా అని కంగారుగా వంటింట్లోకి వెళ్ళింది. చాలాసేపు అయిందమ్మా అన్నాడు. సరే వడ్డించేస్తున్నాను, రమ్మను. మధు వచ్చేసరికి జయంతి నెయ్యి వెచ్చబడుతోంది. జయంతి వంక రెప్పవేయకుండా చూశాడు. మొహమంతా ఎర్రగా కందిపోయింది. నెయ్యి వెచ్చబడుతున్నా ఏదో ఆలోచిస్తోంది కాబోలు. అదో రకంగా ఉంది. ఒంట్లో బాగాలేదేమో, అయినా తనకెందుకు? నెయ్యి పట్టండి. ఉలిక్కిపడి అన్నం కలుపుకున్నాడు మధు. అన్నం తినేదాకా అక్కడే నిలబడింది. అతను అడిగితే కానీ వడ్డించలేదు.
మధుకి ఒళ్ళు మండింది. ఏమిటి నిర్లక్ష్యం? మజ్జిగ అన్నాడు గట్టిగా. పెరుగు వడ్డించింది. జయంతి వంక ఒకసారి చూసి ఏమనుకున్నాడో ఏమో. అన్నం తిన్నావా? లేదు. మధు ఇంకేం అడగాలో తెలియలేదు. చేయి కడుక్కుని వెళ్ళిపోయాడు. జయంతి దినచర్యలో మార్పేమీ లేదు. మధు ఇంట్లో ఉండటంతో జయంతికి ఆశ్చర్యం వేసింది. మధు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం జయంతి స్నానం చేసొచ్చేటప్పటికీ కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. జయంతి జడవేసుకుంటోంది లోపల. రాము, అమ్మగారేరి? వాడు ఆశ్చర్యంగా ఒకసారి మధు వంక చూసి, లోన ఉన్నారండి, పిలవనా? వద్దులే. జయంతి వంటింట్లోకి వెళ్ళి అన్నం గిన్నె స్టవ్ మీద పెట్టి కూరలు ముందు పోసుకుంది తరగటానికి. జయంతి వెనక్కి తిరిగి చూసింది. మధు వంటింటి గుమ్మంలో నిల్చునున్నాడు. జయంతి వెనక్కి తిరిగి చూడటంతో మీ అన్నయ్య వస్తున్నాడు. నిజంగా? జయంతి కళ్ళల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. అవును, ఇప్పుడే రావచ్చు. అందుకే సెలవు పెట్టాను. మీ అన్నయ్యకు కూడా అన్నం వండు. తన పని అయిపోయినట్లుగా వెనక్కి తిరిగాడు మధు. చప్పున కత్తిపీట ముందు నుంచి లేచి, ఏవండి అంది గట్టిగా. ఏమిటి? రఘునా మురళినా? కుతూహలంగా అడిగింది. స్టేషన్కు వెళ్ళిరండి అన్న తర్వాత అతనేమంటాడోనని అనుమానంగా చూసింది. స్టేషన్కి వచ్చిన వారు ఇంటికి రారా? మరేం పర్వాలేదు, మీ అన్నయ్య సరిగ్గానే వస్తాడులే. నిర్లక్ష్యంగాని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జయంతికి ఒళ్ళు మండింది. చిచి, తనకే బుద్ధి లేదు. లేకపోతే అతన్ని అడగటమేమిటి? కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. వంట పూర్తి చేస్తున్న జయంతి మనసంతా రఘు మీదే ఉంది. అన్నయ్య వస్తాడంటేనే తన మనసు ఇంతగా ఇదవుతోంది. అన్నయ్యను చూస్తే జయంతి శరీరం పులకరించింది. జయంతి కళ్ళు రెండు ఎవరో మూయటంతో ఉలిక్కిపడి చేతులు తడిమింది. గాజులు అడ్డు రావటంతో ఎవరో అర్థం కాలేదు. అన్నయ్యతో పాటు ఎవరొచ్చారు? జయంతి ఆలోచన పూర్తి కాకుండానే చేతులు మారాయి. అన్నయ్య గట్టిగా అంది. చిచి, నిన్నేమన్నా ప్రయోజనం లేదు. నన్ను మర్చిపోయావు కదూ? కంఠం గుర్తుపట్టి కళ్ళ మీద నుంచి చేతులు తీసేస్తూ మధు అంది సంతోషంగా. ఛీ, నన్న పేరుతో పిలవకు, బుద్ధి లేకొచ్చాను. మాధవి బొంగమూతి పెట్టింది. మరేమని పిలవను? నిండుగా నవ్వింది జయంతి. చిచి, సిగ్గులేందానా? మాధవి నవ్వింది. ఏమన్నయ్యా, నువ్వేం మాట్లాడవేం? మీరు మాట్లాడుతుంటే వింటున్నానమ్మా. బావున్నావా? ఉత్తరాలకి జవాబు రాసి తీరికన్నా లేదా అమ్మా? అన్నయ్య, నాకు రాయటం అలవాట్లేదని నీకు తెలీదా? ఎందుకు తెలీదు నీ సంగతి? మాకన్నా ఎక్కువ ఎవరికి తెలుసు? నించోబెట్టి మాట్లాడడమేనా? కూర్చునేందుకు ఏమన్నా? రా అన్నయ్య, రావే. హాల్లో సోఫాలో కూర్చోబెట్టి, రామో ఏంటమ్మా అయ్యగారి? దానికి రఘు జవాబు చెప్పాడు. బావ స్టేషన్ నుంచి మమ్మల్ని ఇక్కడ దించి ఎవరితోనో మాట్లాడుతున్నారు. జయంతి, రాము సూట్ కేసు లోపల పెట్టు, నీళ్లు తోడి బాత్రూంలో పెట్టు అంది. అన్నయ్య, స్నానం చేయి. రఘు జయంతి వంక నవ్వుతూ చూశాడు. ఏమిటన్నయ్య అలా చూస్తున్నావు? ఏం లేదు. టవల్ భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. మధు, ఏమిటి విశేషాలు? మాధవి పక్కన కూర్చుంది. ఏమున్నాయి, నువ్వే చెప్పు. అమ్మ, నాన్న, మురళి అన్నయ్య అందరూ బాగున్నారా? ఆతృతగా అడిగింది. ఆహా, అందరూ బాగున్నారు. జయ, ఎలా ఉన్నాడు మీ ఆయన? కుతూహలంగా అడిగింది. చూస్తావుగా, తొందర దేనికి? నువ్వు కూడా స్నానం చెయ్యి, లే. గదిలోంచి చివితలకు వచ్చిన జయంతికి మధు కనిపించడంతో చురుగ్గా అతని వంక చూసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెనకాలే లోపలికొచ్చి, అన్నం పెట్టేదేమైనా ఉందా? హేళనగా అడిగాడు. రండి. మధుకి, రఘుకి, మాధవికి వడ్డించింది. చెల్లెలు వంటను మెచ్చుకుంటూ భోంచేస్తున్న రఘుని చూస్తే ఒళ్ళు మండింది మధుకి. జయంతిని ఏడిపించాలనిపించింది. అన్నయ్య, కూర వెయ్యనా? చిచి, ఇది కూరేనా? నీకు రాకపోతే చెయ్యొద్దు, కానీ ఇలా తగలేయటం దేనికి? కోపంగా జయంతి వైపు చూశాడు. రఘు, మాధవి ఉలిక్కిపడ్డారు. కూర కమ్మగా ఉంది. ఏమిటి మనిషి? ఆశ్చర్యంగా మధు వైపు చూశారు. జయంతికి కూర గిన్నె మధు మొహానికేసి కొడదామనిపించింది. కానీ నవ్వుతూ, ఎలా చెయ్యాలో చెప్పొచ్చుగా? నీతో చెప్పే కన్నా ఆ అయ్యర్ వంట ఎంతో బాగుంది. అందుకే కాబోలు కుక్కిల పేలల్లే హోటల్కెళ్ళి భోంచేసింది అనుకుంది మనసులో. అన్నయ్య, కూరవైనా అంది నిర్లక్ష్యంగా. రఘుకి జయంతిని చూస్తే ఆశ్చర్యం వేసింది. ఎప్పుడన్నా మురళి కానీ తను కానీ ఏమన్నా అంటే బోరుమని ఏడ్చేది. అలాంటి జయంతేనా ఇంత నిర్లక్ష్యంగా నవ్వుతోంది? ఏమన్నయ్యా, కూర నీకు కూడా నచ్చలేదా? జయంతి కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి. బాగుందమ్మా. ఇంత బాగుంటే మీకు బాగాలేదా బావా? మధు ఏదో చెప్పబోయాడు. అయ్యో అన్నయ్య, నీకు తెలీదు, ఈయనకి అయ్యర్ వంట తప్ప ఎవరిది సహించదు. మధు వైపు కొంటెగా చూసి నవ్వింది. నవ్వటమేనా, వడ్డించటమేమైనా ఉందా? కసిగా అడిగాడు. నా వంటలో మీకు నచ్చింది ఏదో చెప్పండి అంది నవ్వుతూనే.
పప్పు పులుసు మా జయ బాగా చేస్తుంది, వేసుకోండి. ఏం చేయ ఏం వెయ్యమంటారా? జయంతి వైపు కొరకొరా చూస్తూ చప్పున భోజనం చేసి వెళ్ళిపోయాడు. జయ, రోజు మీ ఆయన ఇలాగే తిడతారా? బాధగా అడిగాడు రఘు. పోవన్నయ్యా, ఆయనతో మీకు లెక్కేమిటి? సర్లే కానీ ఏమిటి విశేషాలు? ఇద్దరు ఊడిపడ్డారు. నవ్వుతూ అడిగింది. ఏం, మా వల్ల మీకేమైనా ఇబ్బందా? కొంటెగా అడిగింది మాధవి. చిచి, ఏమిటా మాటలు? కసురుకుంది జయంతి. సరే కానీ మీ ఆయనకి ఇవాళ డ్యూటీ లేదా? రఘు అడిగాడు. ఏమో, ఎవరికి తెలుసు? చేయి కడుక్కొని రఘుకి మాధవికి ఒక్కపుడి పెట్టి మధుకి పెట్టడానికి పైకొచ్చింది జయంతి. మధు పడుకొని జయంతిని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. పెళ్ళై ఇవాల్టికి 8 నెలలు. ఒక్కసారి కూడా పుట్టింటికి కూడా వెళ్తానని అనలేదు. అలా అని తన్నేమీ బాధ పెట్టం లేదు. ఈమెను ఏ విధంగా వదిలించుకోవాలో తెలియటం లేదు. ఒక ఐడియా వచ్చింది. ఉత్సాహంగా లేచాడు. ఏమండి? ఏమిటి? నవ్వుతూ అడిగాడు. ఒక్కపొడి. జయంతి చేయిజాచింది. ఒక్కపొడి తీసుకొని కూర్చో. ఎందుకు? నీతో మాట్లాడాలి. చెప్పండి, పర్వాలేదు. నా మీద కోపం వచ్చిందా? చివ్వున తలపైకెత్తింది. అనుమానంగా అతని వైపు చూసింది. మాట్లాడవేం? ఏం మాట్లాడను? నా మీద కోపం వచ్చిందా? మీ అన్నయ్య ఉత్తరాలు రాశాడు. నేనే నీకు చూపించలా. తెలుసు. ఎలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాడు. మా అమ్మ, అత్తయ్య, మాధవి, మురళి వాళ్ళ ఉత్తరాలన్నీ మీ దగ్గరే చింపకుండా భద్రంగా ఉన్నాయి కదూ? ఎలా తెలిసింది? రాము చెప్పాడా అని ఆలోచిస్తున్న మధు ఆలోచన పూర్తి కాకుండానే ఎలా తెలిసిందనుకుంటున్నారా? రోజు మీ పక్క వేసేటప్పుడు. మరి నన్ను అడగలేదేం? మధు ముఖంలోని ప్రసన్నత మాయమైంది. అనుమానం తొంగి చూసింది. ఎందుకు అడగటం? చదువుకున్న వారి సభ్యత, సంస్కారం, కసి, ద్వేషం క్రింద నలిగిపోతాయని ముందే తెలుసు. ఓహో, చాలా తెలివికల దానివే. హేళనగా నవ్వాడు. తెలివికల దాన్ని కనుకనే నా తెలివి చాటింపు వేసుకోలేదు. నిర్లక్ష్యంగా నవ్వింది. చిచి, సభ్యత, సంస్కారం మచ్చుకైనా లేవు. దొంగతనంగా మధు మాట పూర్తి కాకుండానే. అవును, ఆడపిల్లలు తమ అందమైన చిరునవ్వుకే కరిగిపోతారనుకున్నారు. ఆప్యాయత చాటున మోసం దాగి ఉంటుంది. ఇది సభ్యత, సంస్కారం. వీటి అర్థాలు అంత తొందరగా అర్థమవడం కష్టమే. ఏం చేస్తారు? మీ మోసం బయటపడిపోయింది. ఇక నుంచైనా తెలివిగా ప్రవర్తించండి. అయినా నా మీద కసితో వాళ్ల ఉత్తరాలు దాచడం సభ్యత కాదు. ఆ మాత్రం తెలీదా? మీరేదన్నా సాధించాలనుకుంటే అది మాత్రం పొరపాటు. జయంతి పెదవుల మీద చిరునవ్వు చిందులు వేస్తోంది. జయంతి నవ్వు అతన్ని పిచ్చివాణ్ణి చేసింది. మధు కళ్ళు ఎరుపు రంగుకు తిరిగాయి. ఏం చూసుకుని నీ ధైర్యం? ఆ మాత్రం తెలీదా? అందమైన భర్త, వారి సభ్యత, సంస్కారాలు. అయినా ఇప్పుడు ఈ గొడవంతా దేనికిలేండి. మీరేదో చెప్తానన్నారు. నిర్లక్ష్యంగా అంది. మధు మాట్లాడకపోవడంతో మర్చిపోయారా? పోన్లేండి, మీరివాళ డ్యూటీకి వెళ్ళరా? ఏం? కోపంగా అడిగాడు. అన్నయ్య అడిగాడు. వెళ్తాను. మధు వంక ఓసారి చూసి సరే మీ ఇష్టం. కళ్ళ నీరు అతని కంటపడకుండా బయటకొచ్చింది. మాధవి, రఘు ప్రయాణపు బడలికతో అలసి నిద్రపోయారు. విసుగ్గా ఒక్కర్తి సోఫాలో కూలబడింది. తనెంత సర్దుకున్నా అతడలా రెచ్చిపోతాడేం? బాప్రే, 8 నెలలు తనేనా గడిపింది? నిరుత్సాహపడకుండా ఈవేళ నా మనసు నలుగుతోంది. అన్నయ్య ఏమనుకున్నాడో? మాధవి పాపం, దానికేం తెలుసు? అందరూ మురళి లాంటి వాళ్లే అనుకుంటోంది. ఒక్కసారి అన్న ఒడిలో తలపెట్టుకొని ఏడవాలి. జయా అని ఆప్యాయంగా పిలిస్తే ఆశ్చర్యపోయింది. కానీ ఇవాళ్లే అతను తనని చూసి ఆప్యాయంగా నవ్వింది. ఎప్పుడు హేళనగా నవ్వుతాడు. అది మోసమే. చిచి, ఏం మనిషి! తన మనిషి కోసమే పట్టుబట్టిందని ఆ క్షణంలో మర్చిపోయింది. గాలివాన ముందు ప్రశాంతత లాంటిది తన జీవితం. 10 మంది తనను చూసి నవ్వితే తాను భరించగలదా? రాముని కూడా మాన్పించేయాలి. జయంతి ఆలోచనలు అర్థం పర్థం లేకుండా సాగిపోతున్నాయి. జయ చల్లని స్పర్శకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఏమిటన్నయ్యా? చిన్నగా నవ్వింది. ఇక్కడ పడుకున్నావేమ్మా? ఏం లేదు. మాధవి లేచిందా? లేదు, నిద్రపోతోంది. బావగారేం చేస్తున్నారు? ఏమో, నే చూడలా. నిర్లక్ష్యంగా అంది. మళ్ళీ తనే కాఫీ తాగుదాం రా అన్నయ్య. వంటింట్లోకి దారి తీసింది. రఘు జయని అనుసరించాడు. అన్నయ్య, నా మీద కోపం వచ్చిందా? స్టవ్ వెలిగిస్తూ అంది. లేదు జయ, నీ మీద జాలి తప్ప కోపం లేదు. హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయస్సులో ఏమిటిలా అయింది అనే బాధ ఒక్కటే. అన్నయ్య, నువ్వెందుకు బాధపడతావు? జీవితం అంటే అర్థం చేసుకుంటున్నాను అన్నయ్య. చిన్నగా నవ్వింది. జయ, మంచి జీవితాన్ని ప్రసాదించమని ఎవరు మాత్రం కోరుకోకుండా ఉంటారు? మంచి జీవితాన్ని మలుచుకోవటంలో ఉందన్నయ్య నేర్పు. అమ్మ నాన్న మురళిని చూడాలనుంది. నిన్ను చూడాలని అమ్మ ఎంత కలవరిస్తోందో తెలుసా?
మురళికి రోజు జ్ఞాపకం వస్తావు. రఘు, జయ ఇప్పుడేం చేస్తుంటుందో అంటుంటారు. నేను మనిషినేనన్నయ్య. అమ్మ ఒడిలో తలపెట్టుకొని బోరున ఏడవాలనిపిస్తుంది. జయంతి కళ్ళ నిండా నీరు చిప్పిల్లాయి. చిచి, దీనికే ఏడుస్తారా? ఇందాక నవ్వుతూ బావగా నేడిపిస్తుంటే మా జయ మారిందనుకున్నానే, కానీ ఏం మారలేదు. ఆప్యాయంగా జయంతిని దగ్గరికి తీసుకున్నాడు. ఆప్యాయతకు మొహం వాచిన జయ అన్నగారి గుండెల్లో పసిపాపలా ఇమిడిపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న జయంతిని ఓదార్చడానికి రఘు చేసిన ప్రయత్నమంతా వృధా అయింది. చిచి, పిరికి దానిలా ఏడవకూడదు జయ, లే నిన్నే అంటూ అతను ఓదార్చిన కొద్దీ జయ దుఃఖం ఎక్కువైందే గానీ తగ్గలేదు. కాఫీ అయిందా రాము? హాల్లో మధు కంఠం వినిపించడంతో జయ కంగారుగా లేచింది. ముఖం కడుక్కురా, నే కలుపుతాలే. జయంతి బాత్రూంలోకి వెళ్ళింది. కాఫీ ఇచ్చేదుందా లేదా? మధు కంఠం విసుగ్గా ధ్వనించింది. కప్పులో కాఫీ పోస్తూ, రండి బావా, కాఫీ రెడీ. అరే మీకెందుకు శ్రమ? జయంతి లేదా? ఏం మా చెల్లాయి కాఫీ తప్ప ఎవరి కాఫీ సరిపోదా మీకు? కొంటెగా అడిగాడు. అబ్బే అదేం లేదు. అతడు తడబడ్డాడు. కాఫీ మధుకిచ్చాడు. థ్యాంక్స్. ఎలా ఉంది బావా? చాలా బాగుంది మొహమాటంగా అన్నాడు. రఘు, జయ ఏది? నువ్వు కలుపుతున్నావు? ఓ, మీరిక్కడే ఉన్నారా? పలకరించింది. అప్పుడే నిద్రలేచి వంటింట్లోకి వచ్చిన మాధవి చనువుగా రఘు చేతిలోంచి కాఫీ కప్ అందుకుంది. జయ మొహం కడుక్కుంటోంది. బావా, మీకేమన్నా పనుందా? అడిగాడతను. లేదు. ఏం? కుతూహలంగా అడిగాడు. అదేమిటండి, ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం తెలీదా? ఓ సినిమాకో అలా అలా గాల్లోకి తేలిపోకు, నేల మీద నిలబడు. జయంతి నవ్వుతూ లోపలికొచ్చింది. జయ, అలా ఉన్నావేం? మాధవి కంగారుగా అడిగింది. మధు కూడా జయంతి వైపు చూశాడు. మొహం కళ్ళు ఉబ్బాయి. ఏడ్చింది కామోసు. అబ్బే ఏం లేదు. తలనొప్పా? అబ్బా ఏం లేదంటే వినరేం? విసుగ్గా అంది జయంతి. అయినా డాక్టర్ గారింట్లో భార్యకి సుస్థి చేస్తే ఊరుకుంటారా? ఏం డాక్టర్, మాట్లాడరేం? మధు వైపు చూస్తూ అంది మాధవి. సరేలే, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు. మధు వంక కొంటెగా చూసింది జయంతి. జయ, మీ అన్నయ్యని మీ ఫ్రెండ్ని సినిమాకి తీసుకెళ్దామా? జయ చూపులకి ఒళ్ళు మండుతున్నా ఆప్యాయంగా అడిగాడు. జయంతికి నవ్వొచ్చింది. ఏం రావా? మాధవి అడిగింది. ఎందుకు రాను? ఒక్క క్షణంలో వంట పూర్తి చేసొస్తా అని లోపలికి పోతున్న జయంతిని, జయ ఇప్పుడేం వద్దమ్మా, హోటల్కి వెళ్దాం. పర్వాలేదన్నయ్య. వద్దు, నీకు ఒంట్లో కూడా బాగాలేదు, హోటల్కి వెళ్దాంలే అన్నాడు మధు. నాటకం చూస్తే జయంతికి నవ్వాగటం లేదు. సినిమాకి బయలుదేరిన జయంతికి మధ్యలో ఒక సందేహం వచ్చింది. జడలో పూలు పెట్టుకుంటూ, మధు ఇప్పుడే వస్తానుండవే. మధు గదివైపు దారి తీసింది. హుషారుగా ఈల వేసుకుంటూ టై కట్టుకుంటున్న మధుని చూస్తే జయంతికి ముచ్చటేసింది. ఏవండి? ఏమిటి? మీరు నిజంగా సినిమాకి వస్తున్నారా? మధుకి అరికాలిమంట నెత్తికెక్కింది. ఏం, మీకేమైనా అభ్యంతరమా? హేళన, విసుగు మిళితమైన స్వరంతో అడిగాడు. ఋష్యశృంగుల వారు వ్రతభంగమయ్యే పనులు చేస్తున్నారు. దేనికి పునాదో తెలుసుకోవచ్చా? చిలిపిగా అడిగింది జడ చివరలల్లుకుంటూ. నా పునాది దేనికో గ్రహించలేవా? కసిగా అన్నాడు. ఏమో, చెప్తే వింటాను. ముందిక్కడి నుంచి కదులు. అసలు నిన్నెవరు రమ్మన్నారు? అసహనంగా అన్నాడు. మీ పరువు కాస్త పోతోంది. కాస్త నెమ్మదిగా మాట్లాడండి, వాళ్ళు వింటారు. ఇప్పటిదాకా కష్టపడి ఆడిన నాటకాన్ని రసాభాస చేస్తారా? వద్దు అంటూ కొంటెగా అతన్ని కవ్వించి వెళ్ళిపోయింది. నా కర్మ, కొరకరాని కొయ్య. కసిగా నుదురు కొట్టుకున్నాడు. రఘు పిలవటంతో కిందికొచ్చాడు. మధు, జయంతి ఎందుకో మహా ఉత్సాహంగా ఉంది. ఆమె ఉత్సాహం చూస్తే మధుకి ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి? ఎంతకీ తొణకదు. మధు ఆలోచన పూర్తి కాకమునుపే ఏం రారా అడిగింది జయ. జయంతి వైపు కోపంగా చూసి పదండి అని లేచాడు. సినిమా చూస్తున్నంతసేపు ముగ్గురు మూడు విధాలుగా ఆలోచిస్తూనే ఉన్నారు. జయంతి ఒక్కతే నిశ్చింతగా చూడగలుగుతోంది. మధుకి జయంతి ఎంతకీ అర్థం కావటం లేదు. మసక చీకట్లో ఆమె వంక ఆశ్చర్యంగా చూడసాగాడు. మాధవికి స్నేహితురాలి జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలనిపించింది. తనని చూడగానే బోరున ఏడుస్తుందనుకున్న జయేనా ఇలా నవ్వగలుగుతోంది? అమాయకంగా స్వచ్ఛంగా ఉన్న ఆ మొహం చూస్తే ఆమెకే బరువు బాధ లేదనిపిస్తుంది. కానీ గుండెల్లో కొంత బరువును దాచుకుని నిశ్చలంగా ఉన్న చెల్లెలి మనోధైర్యాన్ని అంచనా వేస్తున్నాడు రఘు. సినిమా విడిచిన తర్వాత హోటల్లో భోంచేసి ఇంటికొచ్చారు. రామో, అయ్యగారికి పైన పక్క వేసిరా. అన్నయ్య, పైన పడుకుందామా? నీ ఇష్టం, ఎక్కడైనా సరేనమ్మా. డాబా పైన పక్కలేసిన రాముని. రామో, ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు. పడుకుంటూ చెప్పన్నయ్య విశేషాలు అంది. ఎప్పుడు మేం చెప్పటమేనా? నువ్వేం చెప్పవా? కుతూహలంగా అడిగింది జయంతి. చూశారుగా, ఇంక నే చెప్పటం ఎందుకు? నవ్వింది.
మాధవికి కోపం వచ్చి పో నీతో మాట్లాడను మొహం పక్కకు తిప్పుకుంది. అబ్బా నే సాగదీయలేనే తల్లి, మా అన్నయ్య దూరంగా కూడా ఉన్నాడు. అవును గాని మురళి నువ్వు కలిసి రాకపోయారా? మాధవిని తన వైపు తిప్పుకుంది. ఛీ నీకు సిగ్గులేదు. మాధవి సిగ్గుపడింది. జయ ఆ సంగతి చెప్పటానికే వచ్చా. నేను మురళి బయలుదేరాం. నేను వస్తానంది. మీ ఇద్దరి మధ్య నేనెందుకు? నేను మానేస్తానన్నాను. పాపం మురళి సిగ్గుపడ్డాడు. నాకేం, నేను వస్తానని ఈవిడ తయారైంది. పాపం వాడాగిపోయాడు. రఘు కొంటెగా అన్నాడు. చప్పున లేచి కూర్చొని నేను వస్తానన్నా మీ తమ్మయ్య రమ్మన్నాడా? చిరుకోపంగా అడిగింది. ఏదైతేనేం మా అన్నయ్య రాలేదుగా, జయంతి అంటించింది. చిచి మీరంతా ఒకటే. మాధవి మూతి ముడిచింది. అలా మాట్లాడుతూ ఎంతసేపు గడిపారో వారికే తెలియదు. వాడి అయిన సూర్యకిరణములు కళ్ళల్లో పొడవటంతో కంగారుగా నిద్రలేచింది మాధవి. మాధవి రఘు హాయిగా నిద్రపోతున్నారు. ఎండ తగలకుండా దుప్పటి కప్పి కిందికొచ్చింది. రాము అంట్లు తోముతున్నాడు. రాము నువ్వింటికి వెళ్ళలేదా? ఆశ్చర్యంగా అడిగింది. లేదమ్మా. మొహం కడుక్కొని స్నానం చేసి హడావుడిగా కాఫీ పైకి తీసుకొచ్చేసరికి మధు ఇంకా నిద్రపోతున్నాడు. అలసటగా ఉంది మొహం. రాత్రి చాలాసేపు మేలుకున్నాడులా ఉంది. ఎండ తగలకుండా కిటికీ తలుపులు మూసి కిందికొచ్చేసింది. టిఫిన్ చేస్తున్న జయ భుజాల చుట్టూ చేతులు వేస్తూ మా జయ ఎంత పనిమంతురాలో అంది మాధవి. నీ కాక తెలుసులే, కాఫీ ఫ్లాస్క్లో ఉంది తాగు నవ్వుతూ అంది. రఘు లేవలేదా? తానే అడిగింది. మీ శ్రీవారు? నవ్వి ఇప్పుడే వస్తా. మధు మొహం కడుక్కొని పైకి వెళ్ళడం చూసి కప్పుతో కాఫీ తీసుకెళ్ళింది. కాఫీ తాగి మీ రఘు లేచాడా? లేదు, లేచిన తర్వాత ఓసారి చెప్పు. ఆ మధ్యాహ్నం భోంచేస్తున్న మధుని బావా మా చెల్లెల్ని ఒక 4 రోజులు పంపించండి. అలాగే తీసుకెళ్ళండి చెప్పునన్నాడు. సాయంత్రం వెళ్తాం. రఘు మధు అనుమతి కోరాడు. మీ ఇష్టం. మధు జయంతి వంక చూశాడు. ఎంతో గొడవ చేస్తుంది అనుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది. చిచి తనకే బుద్ధి లేదు. లేకపోతే ఏమేమో ఊహించుకున్నాడు. మధు ఆలోచనలు భరించలేనట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అన్నయ్య నే రాను అంది జయంతి. ఏం, ఎందుకు రావే? అతను ఒప్పుకున్నాడుగా. మాధవి ఆశ్చర్యంగా అడిగింది. నాకిష్టం లేదు అన్నయ్య, మరోలా అనుకోకు. రఘుని బ్రతిమాలింది. జయ నా మాట విని ఈ ఒక్కసారి రా, అతనికి నీ విలువ అర్థమవుతుంది. పిచ్చన్నయ్య నీదంతా భ్రమ. సుశీలని ఆయన మర్చిపోలేదు. నా వల్ల సుశీలని మర్చిపోతారని ఆయన భయం. అందుకే నా మనసునెప్పుడూ నొప్పిస్తూ ఉంటారు. అలా కాకపోతే ఆయన డైరీ చదువు. సుశీలంటే ఆయనకి ఎంత ఇష్టమో అర్థమవుతుంది. నీకివన్నీ ముందే తెలిసి చేసుకున్నావా? మాధవి ఆశ్చర్యంగా అడిగింది. అవును. సరే నీ ఇష్టమమ్మా. డైరీ తెచ్చి రఘుకి ఇచ్చింది. ఏమిటివి? అయోమయంగా అడిగాడు. డైరీ. పర్వాలేదు చదవన్నయ్యా. తప్పమ్మా, ఎదుటివారి అనుమతి లేందే. పర్వాలేదు చదవన్నయ్యా. డైరీ చదివిన రఘుకి మధు బాధ అర్థమైంది. జయంతి విధానానికి ఆమె నిదానానికి కారణం ఇదా? జయ ఇదిగో. జయంతి ముందుంచాడు. అది ఎక్కడ తీసిందో అక్కడ పెట్టేసింది. రఘు మాధవి జయంతికి ధైర్యం చెప్పి మధు కోసం ఎదురు చూడసాగారు. జయంతి కూడా డ్రెస్ అయి వచ్చింది. రాలేదా అన్నయ్య? లేదమ్మా, టైం అవుతోంది. మధు హడావిడిగా వచ్చాడు. జయంతి ఇచ్చిన కాఫీ తాగి సారీ లేట్ అయింది నవ్వాడు. మాధవికి జయంతి ఓర్పుకి ఆశ్చర్యం వేసింది. ఇంత అందమైన మనిషి ముందు నిగ్రహంగా నిలబడటం చాలా కష్టం. ఆ చిరునవ్వు చాలు మనిషి మనసుని రెచ్చగొట్టడానికి. స్టేషన్కి వచ్చిన జయంతితో ఎలా మాట్లాడాలో అతనికి అర్థం కాలేదు. రఘు టికెట్లు తేవటానికి వెళ్ళినప్పుడు జయంతి అని పిలిచాడు. మధు పిలుపు దగ్గరికి వస్తూ పిలిచారా అంది జయంతి. జయంతి నువ్వు మళ్ళీ రావద్దు. రావాలంటే నీ ఖర్చులకి నేను నెలలా కొంత పంపిస్తాను. నా దగ్గర నువ్వు ఎన్నాళ్ళున్నా నా మనసు మారదు. అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నా మాట విని నీ ఇష్టమైన వాళ్ళు పెళ్లి చేసుకో. జయంతి మొహం వంక చూశాడు. అదే ప్రశాంతత, అదే చిరునవ్వు. మాట్లాడవేం? నా వల్ల ఏదైనా బాధ కలిగితే క్షమించు. సౌమ్యంగా ఉన్న మధు మాటల్ని శ్రద్ధగా వినింది. అబ్బా, తమ అవసరం కోసం మనుషుల మాటల్లో ఎంత ఆప్యాయత తొంగి చూస్తుంది. వారి స్వార్థం ముందు ఎదుటివారి మనసు తూట్లు పడ్డా వారికి బాధ ఉండదు. తన మొహంలోకి చూస్తున్న జయంతి చూపుల్ని తప్పించుకొని మాట్లాడవేం? అసహనంగా అడిగాడు. ఏం మాట్లాడను? రఘు రావటంతో వారి సంభాషణ ఆగిపోయింది. వస్తామండి, ట్రైన్ కదులుతుంటే మధుకి చెప్పారు. మధు మనసు ఆనందంతో పొంగిపోయింది. జయంతి పీడ వదిలింది అన్న అతని ఆనందం పూర్తి కాకుండానే ట్రైన్ వెళ్ళి చాలాసేపైంది. రండి. జయంతి పిలుపుకి ఉలిక్కిపడ్డాడు. జయంతి నువ్వు? మధు ఆశ్చర్యం వల్ల మాట పూర్తి చేయలేకపోయాడు. అవును, వెళ్ళలేదు. జయంతి వంక కసిగా చూశాడు. ఛీ, ఎంత నయవంచకి.
తన మాటలన్నీ శ్రద్ధగా విని తన్నే మోసం చేసింది. ఈమె మీద తనే అనవసరంగా జాలిపడ్డాడు. చిచి, మధుకి ఆవేశంతో మొహం ఎర్రగా కందిపోయింది. బలవంతాన నిగ్రహించుకుంటూ, ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలనిపించలేదు. అందరూ మననే చూస్తున్నారు. ఇంటికి వెళ్దాం రండి. జయంతికి మధుని చూస్తే భయం వేసింది. మధు ఇంటికి ఎలా వచ్చాడో అతనికే తెలియదు. అవమానంతో మనసు దహించుకుపోతోంది. హాల్లోంచి తన గదిలోకి వెళ్తున్న జయంతిని ఆగు గట్టిగా పిలిచాడు. అతని కంఠంలోని తీక్షణతకు జయంతి వణికిపోయింది. అయినా ధైర్యం కూడదీసుకుంటూ, ఏమిటి అంది. ఎందుకు వెళ్ళలేదు? ఆ చూపులకి, ఆ తీక్షణతకు తలవంచుకుంటూ, వెళ్ళాలనిపించలేదు చిన్నగా అంది. మరి ముందే ఎందుకు చెప్పలేదు? నీ దృష్టిలో అంత పనికిరాని వాడినయ్యానా? జయంతి మాట్లాడలేదు. జయంతి మాట్లాడకపోవటంతో అతనికి సహనం పూర్తిగా నశించింది. జయంతి తల విసురుగా పైకెత్తుతూ, చెప్పు అన్నాడు. ఏం చెప్పను? చెప్పవలసిందేదో ముందే చెప్పాను. లోపల భయంగా ఉన్న నిర్లక్ష్యంగా అంది. జయంతి నిర్లక్ష్యంతో మధు తోక తొక్కిన తాచులా మండిపడ్డాడు. చేతులలో ఉన్న జయంతి తల ఊడి వచ్చిందా అన్నంత గట్టిగా పైకెత్తి ఈడ్చి చెంప మీద కొట్టాడు. ఆ విసురుకు జయంతి సోఫా మీద కూలబడింది. పిచ్చి పిచ్చి వేషాలయ్యకు, నా మంచితనాన్ని అసమర్థతగా అనుకోకు. నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఊహించని పరిణామానికి ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయింది జయంతి. జయంతి తేరుకొని చూసేసరికే మధు అక్కడ లేడు. జయంతి నవ్వబోయిన పెదవులు నవ్వలేక ఏడ్చేసింది. అలా ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలియదు. జయంతిని కొట్టిన మధు మనసు పశ్చాత్తాపంతో దహించుకుపోయింది. ఆమెను కొట్టడానికి తనెవరు? చిచి, తనకెందుకు నిగ్రహం నశించింది? ఆ జయంతి నిర్లక్ష్యం జ్ఞాపకం రాగానే ఎంత పొగరు! ఆ పొగరు మోతుకి ఆ శాస్తి కావాల్సిందే. తన్నెంత ఫూల్ని చేసింది! అహంకారం మంచితనాన్ని కప్పేసింది. అంతే కావాలి. నన్ను కట్టుకున్నందుకు అనుభవించాల్సిందే మధు కసిగా అనుకున్నాడు. ఆ రాత్రి మధు మనసు చిత్రమైన బాధతో మండిపోయింది. విసురుగా సిగరెట్లు తెచ్చుకుందామని కిందికొచ్చాడు. హాల్లో లైట్ వెలుగుతోంది. జయంతి సోఫాలోనే నిద్రపోతోంది. ఇంకా వెక్కిళ్ళు వినిపిస్తూనే ఉన్నాయి. జయంతి మొహంలోకి తొంగి చూశాడు. ఆమె చెంప మధు చేతి మహిమకి బూరలా పొంగింది. మొహం వాడి ఉన్న పెదవుల మీద చిరునవ్వు అలాగే ఉంది. బయట నుంచి వచ్చి బట్టలు కూడా మార్చుకోలేదేమో. మధు మనస్సు క్షణం బాధతో మూలిగింది. అదెంతోసేపు నిలవలేదు. నిర్లక్ష్యంగా బయటికెళ్ళిపోయాడు. వెళ్ళొచ్చి లైట్ ఆర్పి పైకెళ్ళిపోయాడు. ఆలోచనలతో ఎప్పుడు పడుకున్నాడో అతనికే తెలియదు. జయంతితో మధు మాట్లాడడం మానేశాడు. జయంతిలో మరికొంచెం చిలిపితనం ఎక్కువైంది. కాలచక్రంలో మరికొన్ని నెలలు గడిచిపోయాయి. ఆ రోజు మధ్యాహ్నం జయంతి గదిలో పడుకుంది. హాల్లో రణగొండ ధ్వనికి బయటకొచ్చింది. సారథి, మధు సోఫాల్లో కూర్చుని నవ్వుకుంటున్నారు. సరే కానీ నీ భార్యమణి కనిపించదేం? సారథి కుతూహలంగా చుట్టూ చూస్తూ అడిగాడు. జయంతి చప్పున గదిలోకి వచ్చేసింది. ఉంటుంది ఎక్కడో, మధు నిర్లక్ష్యంగా అన్నాడు. పిలవరా? అబ్బా తొందరేం, కబుర్లు ఏమైనా చెప్పు విసుక్కున్నాడు. వాటికేం, చచ్చేటంత టైం ఉంది. లోపల ఆత్మారాముడి గోల భరించలేను. సారథి మొండిగా అన్నాడు. నిన్ను చూస్తే నాకదే మంట. రామో రామో, వాడెక్కడ చచ్చాడో? జయంతి గది గుమ్మంలోంచి పిలిచాడు. మధు పిలుపు వినిపిస్తున్న జయంతి పలకలేదు. ఏరా, మీ పిలుపుకి మీ రాణిగారు రారేం? సారథి కొంటెగా అన్నాడు. నీ విధవ్వాగుడు ఆపు. జయంతి కొంచెం గట్టిగా పిలిచాడు. అప్పుడే నిద్రలేచినట్లుగా. ఇప్పుడే వచ్చారా అంది కంగారుగా. సారథిని చూసి నమస్తే, ఎప్పుడొచ్చారు అంది. ఇప్పుడేనమ్మా. మంచినీళ్ళు కావాలా? మర్యాదగా అడిగింది. వద్దమ్మా. బావున్నావా? ఆప్యాయంగా అడిగాడు. మధుని వంచగలిగేది జయంతేనని సారథి నమ్మకం. భోజనానికి రండి. జయంతి వంటింట్లోకి వెళ్ళింది. అబ్బా ఎంత నటన! కసిగా అనుకున్నాడు. ఏమిట్రా? సారథి నవ్వాడు. ఆవిడగారి ఆప్యాయతకి పొంగిపోతున్నాన్రా కసిగా అన్నాడు. మధు, నువ్వు రాసినట్టుగా జయంతిలో పొగరేం లేదురా. ఆ అమ్మాయిని తప్పు అంచనా వేసుకున్నావేమో సారథి అనుమానంగా అన్నాడు. మధు ఏదో అనబోయాడు. జయంతి రావడంతో డ్రెస్ మార్చుకురా అన్నాడు సారథి. సారథి పైకెళ్ళిపోయాడు. జయంతి వంటేం చేసిందో అడగాలనుకున్నాడు. కానీ నిర్లక్ష్యంగా ఊరుకున్నాడు. భోజనం ముందు కూర్చున్న మధు జయంతి వంక ప్రశంసాపూర్వకంగా చూశాడు. మధు చూపుల్ని గమనించినట్లే ఉండిపోయింది. భోజనాలు అయిన తర్వాత వక్కపొడి ఇచ్చి వెళ్ళిపోతున్న జయంతిని, ఏమ్మా వెళ్ళిపోతున్నావు? కూర్చో అన్నాడు.
మీరేదో మాట్లాడుకుంటున్నారుగా, మీ మధ్య నేనెందుకు అంది నవ్వుతూ. పర్వాలేదు. సారథి మాటలు పూర్తి కాకుండానే మధు సారథి కాలు తొక్కాడు. అమ్మో! సారథి గట్టిగా అరిచాడు. ఏమైంది? జయంతి కంగారుగా అడిగింది. అబ్బా ఏం లేదమ్మా, సారథి నవ్వాడు. పనుందన్నయ్యా, అక్కడి నుండి వెళ్ళిపోయింది. మధు నిర్లక్ష్యంగా నవ్వాడు. సారథి 2-3 రోజుల్లో అన్నీ గమనించాడు. మధుకి తెలియకుండా యశోదమ్మ గారికి, సదాశివరావు గారికి టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ మర్నాడే లక్ష్మితో సహా దిగారు యశోదమ్మ, సదాశివగార్లు. ఇంటి ముందుకొచ్చిన తల్లిదండ్రుల్ని చూసి కంగారు పడ్డాడు. జయంతే ఉత్తరం రాసేసిందేమో అనుకున్నాడు. తల్లి తండ్రిని పలకరించాడు మామూలుగా. జయంతి, లక్ష్మి ఎందుకో నవ్వుకుంటున్నారు. తల్లిదండ్రుల ముందు అడగలేక ఊరుకున్నాడు. 2 రోజులుండి లక్ష్మిని వదిలి వెళ్ళిపోయారు దంపతులు. ఆ రోజు సాయంత్రం లక్ష్మి, సారథి సినిమాకి వెళ్లారు. జయంతి జాజిపూలు కోస్తోంది. జయంతి మధు పిలుపుకి ఉలిక్కి పడింది. ఏమిటి? మధు వైపు చూస్తూ ఉంది. లక్ష్మి, సారథి ఏరి సినిమాకి వెళ్ళారు. అమ్మ నాన్నని రమ్మని రాశావా? నాకు తెలియదు. జయంతి ఆశ్చర్యపోయింది. తనింకా మధు పిలిపించాడనుకుంది. మరి వాళ్ళెందుకు వచ్చారు? అనుమానంగా అడిగాడు. కొడుకు ప్రయోజకత్వం చూద్దామనేమో నిర్లక్ష్యంగా పూలు కోయసాగింది. మధుకి ఏం మాట్లాడాలో తెలియలేదు. లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు. మొహం కడుక్కొని బట్టలు మార్చుకుని వచ్చేసరికి జయంతి పూలు ఒళ్ళో పోసుకుని మాల కడుతోంది. రేడియో ఆన్ చేసి సోఫాలో కూర్చున్నాడు. అప్రయత్నంగా మధు దృష్టి జయంతి వైపు మళ్ళింది. పెళ్ళై ఇన్నాళ్లైనా జయంతిని తానెన్నడూ పరీక్షగా చూడలేదు. గుండ్రంగా ఉన్న మొహంలో చిన్న బొట్టు, వదులుగా అల్లుకున్న జడ చెవుల్ని కప్పివేసింది. స్వచ్ఛమైన కాటుక కళ్ళు, ఎప్పుడూ నవ్వుతుండే చిన్ని పెదవులు, తెల్లని మెడ చుట్టూ నల్లని పూసలు బిగువుగా ఉండి అందంగా ఉన్నాయి. పలుచటి పొట్టలోంచి మంగళసూత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2 చేతులకు వేసుకున్న ఎర్రటి మట్టి గాజులు మాల కడుతున్నప్పుడు వింత ధ్వని చేస్తున్నాయి. పూలు కడుతున్న జయంతి హఠాత్తుగా తలెత్తి మధు తన వైపు చూడటంతో ఏమిటండి నవ్వుతూ అడిగింది. జయంతి ప్రశ్న మధు చూపులు పక్కకు తిప్పుకున్నాడు. చిచి, ఈవేళ తనకేమైంది? చలించే మనస్సుని అదిలించి పైకెళ్ళిపోయాడు. మధు ఎందుకంత హఠాత్తుగా వెళ్ళాడో అర్థం కాని జయంతి నవ్వుకుంది. సారథి, లక్ష్మి సినిమా నుంచి వచ్చేసరికి జయంతి ఒక్కతే సోఫాలో కూర్చొని పుస్తకం చదువుతోంది. వదినా, అన్నయ్య రాలేదా? లక్ష్మి అడిగింది. వచ్చారు, పైనున్నారు. ఏం? నవ్వుతూ అంది. తలుపు తోసిన సారథి నిర్ఘాంతపోయాడు. మధు దర్జాగా సిగరెట్ తాగుతూ డైరీ చదువుతున్నాడు. అతని కళ్ళ వెంట ధారావాహికంగా నీళ్లు కారుతున్నాయి. మధు, సిగరెట్లెప్పటి నుంచి? సారథి ప్రశ్న కులిక్కిపడినాడు. నువ్వెంతసేపైందొచ్చి? కళ్ళు తుడుచుకుంటూ అడిగాడు డైరీ మూసి డ్రాయర్ మీద పెడుతూ. ఇప్పుడే. నేను అడిగిన దానికి జవాబు? ఉలికిపాటుతో ఇప్పుడే తాగుతున్నాను. మధు నవ్వాడు. చిచి, నువ్వింత దిగజారిపోతావనుకోలేదు. నిగ్రహం లేనప్పుడు నీ పతనానికి దారితీస్తుంది. నీ కక్షంతా జయమీదేగా. అసలు ఆమె నిన్నేం చేసింది? నిజంగా ఎంతో మంచి పిల్ల కనుక ఊరుకుంది. ఇంకో ఆడదైతే అల్లరి చేసేది. సుశీల కన్నా ఈమెకేం తక్కువ? చదువా? అందమా? మీ సుశీలల గర్వం కూడా లేదే. చనిపోయిన వారి కోసం ఏడ్చేవాడిని నిన్నే చూశాను. డైరీ చదివి ఏడిస్తే నీ ముందు వాలుతుందా? నిర్దాక్షిణ్యంగా పువ్వులాంటి మనసు బాధ పెడుతున్నావు. ఆమె అంటే నీకెందుకురా కక్ష? చిచి, మనిషివి కావు నువ్వు, పశువ్వి. సారథి చీత్కారం చేస్తూ కిందికి వెళ్ళిపోయాడు. మధు నవ్వుకున్నాడు. అవును, తాను సుశీలని మర్చిపోడు. ఎందుకు మర్చిపోవాలి? పొగరుగా ఉండే జయంతి సుశీల కాలి గోటికి కూడా పోలదు. మధు ఆలోచన పూర్తి కాకుండానే ఏవండి, అన్నయ్య వెళ్ళిపోతున్నాడు, జయంతి కంగారుగా చెప్పింది. జయంతిని తోసుకుని కంగారుగా క్రిందికి పోయి సారథి సీరియస్గా సూట్ కేసు సర్దుకున్నాడు. లక్ష్మి బ్రతిమాలుతోంది. బావా ప్లీజ్ ఉండవా? సూట్ కేసు మీదున్న లక్ష్మి చేతిని విదిలిస్తూ. నాకనవసరంగా కోపం తెప్పించకు. సారథి, ఎక్కడికి రా ప్రయాణం? సూట్ కేసు చూస్తూ అన్నాడు. నీకనవసరం, విసుక్కున్నాడు. జయంతికి కోపం నా మీదేగా. నీ కోపం పోవాలంటే నేనేం చేయాలో చెప్పు, బ్రతిమాలాడు. నే చెప్పినట్టు చెయ్యవు. నీ మీద ఒట్టు, చెప్పు. ఇప్పుడే చెప్పను, వెళ్ళేటప్పుడు చెప్తా. మధు, నిన్నో మాట అడగనా? పైన ఆరుబయట పడుకున్నారు ఇద్దరు ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ. ఏమిటి? అడుగు అన్నాడు. జయంతి అంటే నీకెందుకు ఇష్టం లేదు? ఇప్పుడు ఆ గొడవ దేనికి? మధుకి ఇంత ప్రశాంత వాతావరణంలో జయంతిని తలుచుకోవడం ఇష్టం లేదు. కాదు, నువ్వు నాకు చెప్పాలి. నీ ఇంట్లో నీ గురించి ఎంత కష్టపడుతోందో. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆమె లేందే గడవదు. అలాంటప్పుడు ఆమె మనసు కష్టపెట్టడం ఎందుకు?
నేను మాట్లాడడం లేదని చెప్పిందా? ఆమె చెప్పేదేమిటి? నాకు తెలీదా? నేను చూడటం లేదా? నువ్వు చూపించడానికి ముందు నన్నెంత కష్టపట్టిందో తెలుసా? ఆమె దృష్టిలో నేనెందుకు పనికిరాని ఫూల్ని ఆవేశంగా అన్నాడు. ఆమె అలాంటిదంటే నేను నమ్మను. అవును, నువ్వెందుకు నమ్ముతావు? అందరూ అమాయకంగా నవ్వుతూ తీపి తీపి మాటల్ని చూస్తే ఎవ్వరూ నమ్మరు. అయినా నాకన్నా మీకు జయంతే ఎక్కువ. అమ్మ నాన్న జయంతి మొహం చూడని వారి నీకు అందరికీ ఆమె అంటే ఎందుకంత ఇష్టం? మధు బాధగా తలపట్టుకున్నాడు. మధు, నువ్వు డాక్టర్వి, నీకు తెలియందేమీ లేదు. సారథి మాట పూర్తి కాకుండానే అవును, అయినా నాకు మనసుంది సారథి. అది ఎంత బాధపడుతుందో ఆలోచించావా? మధు, చిన్నపిల్లాడిలా మంకుతనం చెయ్యకు. జయంతి అంటే నీకిష్టమే, కానీ ఆ సత్యాన్ని ఒప్పుకోవటానికి నీ మనసు అంగీకరించదు. అందుకు నీ అహంకారం అడ్డు తగులుతుంది. అందంగా కంటి ముందు కదులుతున్న సజీవ శిల్పాన్ని చూస్తూ నీ మనసు చలించకుండా ఉందంటే నేను నమ్మను. నీకామె అంటే ద్వేషం, కసి, నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకుందని. కాదు కాదు సారథి, నువ్వు అనుకున్నట్లుగా జయ అంటే నాకు కసి ద్వేషం లేవు. నా మనసు ఎన్నడూ చలించదు ఆవేశంగా అన్నాడు. నీ గురించి ఆలోచించటం మాని ఆమె గురించి ఒక్కసారి ఆలోచించు. ఆమె మనిషే, తనకి కోరికలుంటాయి. ఇంత మటుకు నీ ఎంత నువ్వు ఆమెని బజారుకు తీసుకెళ్ళావా? పోనీ ఆప్యాయంగా ఆమెను పలకరించి ఆరోగ్యం గురించి పట్టించుకున్నావా? అదంతా దేనికి? మొన్న రఘు వస్తే నీ చిరునవ్వుతో ఆమెను వంచబోయావా? నీ మాట వినలేదని. అబ్బబ్బబ్బా, జయంతి నామస్మరణం తప్ప నీకింకేం లేదా? మధు విసుగ్గా అన్నాడు. అవును, నిజం చెప్తే భరించలేవు. ఆమె నీలాంటి మనిషి కనుక పంతంగా నీ నుంచి ఏమీ ఆశించకుండా ఉంది. అదే నేనైతే సారథి మాట పూర్తి కాకుండానే నువ్వైతే అలా చేస్తానా? చిలిపిగా అన్నాడు. నీ మొహాన అంత అదృష్టం కూడానా? నిర్లక్ష్యంగా అన్నాడు. పోనీ మా లక్ష్మి మొహం ఓకేనా? చిలిపిగా అన్నాడు. మధు, నీకెలా తెలుసు? సారథి సిగ్గుగా అన్నాడు. నాకెందుకు తెలీదు? నా మనసు ఇంకా మొద్దుబారలేదురా, బాధగా అన్నాడు. నిజంగానా? నేనదే అంటే ఇంకేదేదో ఓండ్రించి కొట్టావు. నేను ఋషశృంగుణ్ణి వారిని ప్రగల్భాలు పలికావు. వదిలేయరా, నా గొడవ ఎప్పుడు ఉండేదే. అమ్మకి నాన్నకి ఇష్టమేనా? ఆప్యాయంగా అడిగాడు. నువ్వే ఒప్పించాలి. అది సరే, కానీ నాకు లక్ష్మి అంటే ఇష్టమని ఎలా తెలుసు? కుతూహలంగా అడిగాడు. లక్ష్మి వెళ్లకుండా ఆగిపోతే నీ మహిమే అని గ్రహించలేని మొద్దునా? మధు, నీకిష్టమేనా? ఏమిటి? అదేరా, లక్ష్మిని నేను వివాహం చేసుకోవడం. నన్ను చేసుకోలేకపోయానని ఏడిస్తే ఏమో అనుకున్నా, కానీ లక్ష్మిని నేను తెలుసుకోలేకపోయాను కొంటెగా అన్నాడు. నీ మొహం చనువుగా కసురుకున్నాడు. బరువు దింపుకొని హాయిగా సారథి నిద్రపోతే సారథి మాటలతో మధు మనసు మండిపోతోంది. ఏమిటి, నిజంగా తనంత బాధ పెడుతున్నాడా? అయినా ఆమె గురించి తనకెందుకు? మధు కళ్ళ ముందు జయంతి రూపం క్షణం కదిలింది. ఎంత అందంగా ఉంటే ఏం లాభం? పొగరు, తనిలా తయారవుతున్నాడంటే అదే కారణం. తనంతనే విసుక్కున్నాడు. ఆ రోజు మామూలుగా షేవింగ్ సెట్ కడుగుతున్న జయంతి వంక చూశాడు. పొందికగా నడుం చుట్టూ దోపిన పైట ఒక చేత్తో కుచ్చెళ్ళు ఎత్తి పట్టుకొని మరో చేత్తో షేవింగ్ పెట్టి కడుగుతూ అమాయకంగా ఉన్న జయంతిని చూసి ఆ పైన ఇంకా ఆలోచించలేకపోయాడు. చిచి, సారథిగాడి మాటల్ని పట్టుకొని ఆలోచిస్తున్నాడు కానీ అమ్మో, వాడు ముఖం విషకుంభం లాంటిది. కసిగా మొహం తిప్పుకున్నాడు. మధు స్నానం చేస్తున్నాడు. వంటింట్లోంచి జయంతి మాటలు వినబడుతున్నాయి. నీవంటే మెచ్చుకుంటున్నావు, మీ అన్నయ్యను అడుగు. అయ్యర్ వంట ముందు నా వంట బలాదూర్. పోవదిన, అన్ని అబద్ధాలు చెప్తున్నావు. నాకు వంట నేర్పటం ఇష్టం లేదని చెప్పరాదు. లక్ష్మి సన్నగా గునిసింది. లక్ష్మి, నాకేం అభ్యంతరం లేదు, ఎందుకైనా మంచిది. ముందు మీ అన్నయ్యను అడుగు. అయ్యర్ అడ్రస్ ఆ తర్వాత నీ చెప్తా. పోవదినా. లక్ష్మి, పోయేదానివి ఆ చేత్తోనే అన్నయ్యకి టిఫిన్ ఇచ్చిరా. మీ అన్నయ్య వచ్చేసరికి ఆకలి చచ్చిపుడుతుంది. వదినా, అన్నయ్యతో చెప్పనా? చిచి, చెప్పకు, సరదా కన్నాను. జయంతి కంగారుగా అంది. మధుకి నవ్వొచ్చింది. మధు స్నానం చేసి పైకెళ్తున్నవాడు యథాలాపంగా జయంతి గదివైపు చూశాడు. సారథి కుర్చీలో కూర్చున్నాడు. లక్ష్మి చెంచాతో సారథి నోటికి అందిస్తోంది టిఫిన్. సారథి ఏదో అన్నాడు. ఇద్దరూ నవ్వుతున్నారు. ఏమండి, టిఫిన్ అంటూ బయటకు వచ్చిన జయంతిని పరీక్షగా చూసి వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది.